ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుందో అన్న అనుమానాలు కలగనక మానవు. రాజకీయ కక్షలు, పగలతో కూడిన దాడులు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయి. ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంత దారుణంగా హత్య చేశారో అందరికీ తెలుసు. అప్పట్లో పోలీసుల సహాయంతోనే ఆ దాడులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో రాజకీయ నాయకులపై దాడులు జరగడం విచారకరం. పోలీసులు పక్కనే ఉన్న 7 గంటల పాటు ఒక నాయకుడి ఇంటిపై దాడి జరుగుతుంటే అది నాగరిక సమాజమేనా అని ప్రశ్నించాల్సి వస్తుంది. కోపం వస్తే రాళ్లు విసరడం లేదా నినాదాలు చేయడం వేరు, కానీ గంటల తరబడి భయాందోళనలు సృష్టించడం దారుణం. ఇదంతా చూస్తుంటే మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామా లేక ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న సందేహం వస్తుంది. నాయకత్వ పోరులో భాగంగా ఇచ్చిన హామీలు నెరవేరకపోతే ప్రజలు లేదా ఉద్యమకారులు రోడ్డెక్కడం సహజం. గతంలో కాపులను బీసీలో చేరుస్తానని 6 నెలల్లో పని పూర్తి చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చి ఆ తర్వాత దాన్ని గాలికి వదిలేశారు. ఆ సమయంలోనే ముద్రగడ పద్మనాభ ఉద్యమం మొదలుపెట్టారు. ఒక నాయకుడు ఇచ్చిన మాట కోసం పోరాటం చేస్తే ఆయన్ని చిత్రహింసలు గురి చేయడం వంటి ఇంటి తలుపులు పగలగొట్టి భార్య పిల్లలను తిట్టడం ఏ రకమైన రాజకీయం? ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేస్తే ఆయన్ని ఆసుపత్రిలో బంధించి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఆ రోజుల్లో దాసరి నారాయణరావు, చిరంజీవి లాంటి వాళ్ళంతా కలిసి గర్జిస్తేనే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇలాంటి పాత రోజులను గుర్తు చేస్తుంటే ఇప్పుడు జరుగుతున్న దాడులు కూడా అదే పద్ధతిలో సాగుతున్నాయని అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకులను భయపెట్టాలని చూడడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో అందరినీ భయపెట్టాలని చూస్తున్నాడు. కానీ ఆ రెడ్ బుక్ కుక్కలు కూడా భయపడవు అన్నదే చాలామంది వాదన. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ హింసను ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. అంబటి రాంబాబు లాంటి నాయకులు జైలుకు వెళ్ళడానికి కూడా వెనకాడడం లేదు. ఇప్పటికే 18 రోజులు జైల్లో ఉండి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. భయం అనేది మనసులో ఉంటే రాజకీయం చేయలేరు. లోకేష్ తన తండ్రి చంద్రబాబు కంటే భిన్నంగా దాడులు చేసే సంస్కృతిని తీసుకొస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి బుద్ధులు వినాశనానికే వస్తాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అండ చూసుకుని కాపు సామాజిక వర్గాన్ని ఏదో ఒకటి చేయొచ్చు అనుకోవడం భ్రమ మాత్రమే. రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో లేదా భూముల విషయంలో లోపాలు వెతికి నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. భూతద్దం పెట్టి వెతికినా ఏమీ దొరకనప్పుడు ఏదో ఒక కేసులో లోపల వేయాలని చూడడం దుర్మార్గం. లోకేష్ తన రెడ్ బుక్ దెబ్బకు అందరూ వణికిపోవాలని కోరుకుంటున్నాడు, కానీ అది సాధ్యం కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఒకరిని నమ్మి ఓటు వేసే ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే, కక్ష సాధింపు చర్యలకు దిగితే ప్రజలే బుద్ధి చెబుతారు. నాయకులు ఎన్నిసార్లు జైలుకు పంపినా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నప్పుడు ఒక భయం ఎక్కడ ఉంటుంది? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్ని పోరాటాలకైనా కార్యకర్తలు సిద్ధం ఉన్నారు. హింస లేని సమయంలో సమాజం కావాలని కోరుకునే ప్రజలకు ఈ తరహా దాడులు ఆలస్యం కలిగిస్తాయి, అసహనం కలిగిస్తాయి. బాబు కొడుకులు ఇద్దరు కలిపి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాజకీయాల్లో గెలుపోవటంలు సహజం, కానీ చేసే పనులు మాత్రం ధర్మంగా ఉండాలి. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే చరిత్ర ఎవరిని క్షమించదు. ఎవరినైనా విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది, కానీ ఆ గొంతు నొక్కాలని చూడడం నియంతృత్వం అనిపించుకుంటుంది. రాబోయే రోజుల్లో ప్రజలు తమ తీర్పు ద్వారా ఎట్లాంటి కక్షపూరిత రాజకీయాలను ముగింపు పలుకుతారు.